Before anyone starts crying in the replies, for your information, I don't support criminals. అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా crime is crime and the punishment should be the same for everyone. This video is only for some so-called men. సో ఏదైతే ఇప్పుడు సోషల్ మీడియాలో న్యూస్లో ట్రెండింగ్ టాపిక్ ఆడవాళ్ళు మగవాళ్ళని హత్య చేస్తున్నారు అనగానే ఇప్పుడు సో కాల్డ్ మెన్, oh my god, I'm so scared of marriage right now, women can't be trusted anymore. Bro, seriously? అకార్డింగ్ టు ఎన్సీఆర్బీ డేటా ప్రకారం రోజుకి 1200 కేసులు నమోదవుతున్నాయి అగైనెస్ట్ ఉమెన్. అంటే ఎవ్రీ 71 సెకండ్స్కి ఒక కేసు నమోదవుతుంది. యు గాట్ ఇట్, ఎవ్రీ 71 సెకండ్స్కి. ఇప్పుడు నెలకి ఒకటి, అంటే నీ మనసు ఒప్పుకోదేమో, నెలకి ఒక 5-6 కేసులు అనుకుందాము, 10 కేసులు అనుకుందాము, ఆడవాళ్ళు మగవాళ్ళని హత్య చేస్తుంది. నువ్వు నెలలో 5-6 కేసులు చూస్తున్నావు, మేము ఇక్కడ ఎవ్రీ ఫకింగ్ 1 మినిట్కి చూస్తున్నాము కేసులు. ఇప్పుడు నువ్వు చూస్తున్న న్యూస్, భార్య భర్తను చంపింది, ప్రేయసి ప్రియుని చంపింది, లేదంటే భార్య ప్రియుడు కలిసి భర్తను చంపేశారు. ఇదే కదా. తండ్రి, తాత, బాబాయ్, మావయ్య అందరూ కలిసి ఒక అమ్మాయిని బలాత్కారం చేసిళ్ళు. ఇంట్లో సేఫ్టీ లేదు, ఎదురింట్లోళ్ళు, పక్కింట్లోళ్ళు, రోడ్డు పైన, సొంత ఇంట్లో, ఎక్కడా ఒక ఉమెన్కి సేఫ్టీ అనేది లేదు. బట్ ద మూమెంట్ ఏ ఫ్యూ విమెన్ కమిట్ క్రైమ్స్, యూ సడన్లీ బికమ్ రిలేషన్షిప్ ఎక్స్పర్ట్స్ అండ్ ఛాంపియన్స్ ఆఫ్ మెన్స్ రైట్. బ్రో, that's not justice. That's selective outrage. If your outrage only exists when it suits your narrative, you're not fighting for justice. You are just exposing your bias.